ఫ్యామిలీకి. కాబట్టి ఎక్కడ ఏం చేసిన అవకాశం దొరికినప్పుడు మనం వదలదు. అది పెళ్ళామని ఇంకోవడం మనుషులు ఎకరాలు కడతాం, 8 ఎకరాలు కలుగుతాం. అబ్బాయిలైతే అమ్మాయిలైతే అమ్మాయిలైతే అబ్బాయిలు మార్కెట్ అవ్వాలి. మన మ్యారేజ్ గురించి పెద్దగా చెప్పాలి, మ్యారేజ్ గురించి పెద్దగా చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోలేటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయో ఇక్కడ ఈవిడా పెట్టాలని చూస్తున్నారు, ఈవిడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎలా చూస్తున్నారు, దాన్ని సీనియర్స్ కొంతమంది దాంట్లో చేసి అవుతున్నారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఈటెక్ సాఫ్ట్వేర్ ఉన్నాయి. అమ్మాయి జాబ్ కాలేజ్ చరిత్ర హిస్టరీలో లేదు, కాలేజ్ హిస్టరీలో లేదు. ఆ రోజుకి రెక్టాంగిల్లో ప్రెసిడెంట్ అందుబాటు ప్రైజ్ అని అనౌన్స్ చేయడం. ఇదంతా కూడా ముందు మనం స్ట్రెంత్ అవ్వాలి. మనము స్ట్రెంత్ అయినప్పుడే స్ట్రెంత్ అవ్వాలి అంటే మనం పెంచుకోవాలి. మనం సినిమా చూస్తాం కదా, దానిలో కనీసం బిల్డప్ పట్టుకోవడానికి ఎవరికి అందరూ కలిసి ల్యాప్టాప్ పెట్టినప్పుడు వచ్చింది. ఇట్స్ పాజిబుల్. సో మన మోటో ఏంటి అంటే 1:1 సో కనీసం ఒక్కళ్ళైనా మనం ఒకళ్ళైనా తీసుకున్నాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ బేసిక్గా మన టార్గెట్ ఎక్కడ మనం అవుతామంటే 36 మేనేజ్మెంట్ కూడా సీట్లు ఉన్నాయి మనకి. ఈ 36 సీట్లు కూడా ఈ సంవత్సరం 65,000 ఖరీదు. కొంతమంది అంశాలు సరిగ్గా ర్యాంక్ రాక లేదా పేరెంట్స్ ఎంప్లాయీస్ అయి ఉంది, ఎంప్లాయీ అయి ఉంటే తర్వాత వాడు ఎంప్లాయీ కట్టాలి కదా, అది వద్దు వాళ్ళు ఉంటుంది. డైరెక్ట్గా వచ్చేస్తే మనం 65,000 సెట్ చేశారు. సో దీని మూలంగా ఎవరికి ఏ ప్రయోజనం దొరుకుతుంది ఏంటి అనేది లేదు. సో నాకు చదువు అనేది కమర్షియల్ కాకూడదు. నా ఉద్దేశం అందరికీ తెలుసు, నా పాలసీస్ అండ్ నా సిద్ధాంతాలు అందరికీ తెలుసు. సో వాడేదో 5,000 ఇస్తాడు, వీడేదో 10,000 ఇస్తాడు, ప్లాస్టిక్ లేదు. సో మనం జెన్యూన్గా గోల్డ్ హాస్పిటల్ ప్రయత్నించాలి. మీరు 3rd ఇయర్స్ కమింగ్ ఫైనాన్స్ రాజ్యం అంతా మీరే పెడతారు.